ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకొని తిరువూరు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎవరో పాత రోజుల్లో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని, పాత కేసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి 1,00,000 తీసుకొచ్చాడు. తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ గంజాయి బ్యాచ్ ను మెయింటైన్ చేస్తున్నాడని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక బ్యాచ్ ను పట్టుకొని గంజాయి అమ్మే కొనేవారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే అంటున్నారు. తిరువూరు స్టేషన్లో ఎస్ఐ ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని పూర్తి ఆధారాలు తాను చూపిస్తానని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఎస్ఐ సత్యనారాయణ ఒక వ్యక్తిని గంజాయి అమ్ముతున్నావంటూ స్టేషన్ కి పిలిపించారని, మరో వ్యక్తి ద్వారా డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఎస్ఐకి బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు బంగారం తాకట్టు పెట్టి మరీ 1,00,000 డబ్బులు ఇచ్చారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. కానీ ఒక బ్యాచ్ ని పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు. అది మొత్తం ఇప్పుడు చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణని ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈ రోజు టౌన్ లో తిరువూరు టౌన్ లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు. ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకొని తిరువూరు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ. తిరువూరులో ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్త పైన అదే పార్టీకి చెందిన కందిమల్ల సాయి సుమిత్, పానుగంటి వెంకట్, మరో 4 వ్యక్తులు కలిసి దాడికి యత్నించారు. దాడి నుంచి తప్పించుకునే యత్నంలో సాయి సుమిత్ పైన సీసాతో రామకృష్ణ గాయపరిచారు. సాయి సుమిత్ ఫిర్యాదు మేరకు తిరువూరు పోలీసులు రామకృష్ణ పైన 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ఆయన తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మిలను స్టేషన్ కు తీసుకువచ్చారు. మంగళవారం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా రామకృష్ణ తల్లి, సోదరిని స్టేషన్లోనే ఉంచారు. ఈ విషయంలో పోలీసుల పైన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని, పాత కేసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. రామకృష్ణ ఇంటిపైన దాడికి వచ్చిన సాయి సుమిత్ పై కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీసులను ఎమ్మెల్యే కొలికపూడి ప్రశ్నించారు. దాడికి యత్నించిన వారిని విడిచిపెట్టి ఆత్మరక్షణ కోసం దాడి చేసిన వారిపైన హత్యాయత్నం కేసు పెట్టడం అమానుషమని పేర్కొన్నారు. దాడి జరిగితే కేసులు నమోదు చేయాలి కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ సాయి సుమిత్ వెనక కొందరు ఉండి ఎస్ఐ సత్యనారాయణ పైన ఒత్తిడి తెచ్చి అన్యాయంగా అక్రమ కేసులు బనాయించడం దారుణమని మండిపడ్డారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి 1,00,000 తీసుకొచ్చాడు. శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ ఇంటి పేరేంటి? సుగ్గల శ్రీకాంత్. తిరువూరులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి. ఇక తిరువూరు పోలీసులే గంజాయి అమ్మకానికి కొమ్ము కాస్తున్నారని, ఇది సరైన విధానం కాదని ఎమ్మెల్యే కొలికపూడి అన్నారు. గంజాయి విక్రయించాలంటూ తమ కొడుకును ప్రోత్సహిస్తూనే అక్రమ కేసులు బనాయించారని ఎమ్మెల్యే ముందు ఓ బాధితుడి తండ్రి వాపోయాడు. రామకృష్ణ పైన దాడి చేసిన వారిని స్టేషన్ కు పిలిపించాలని, అంతవరకు కదలేది లేదని, స్టేషన్లోనే కూర్చుంటానని ఎమ్మెల్యే కొలికపూడి హెచ్చరించారు. గత నెల రోజుల క్రితం ఇదే రామకృష్ణ పైన గంజాయి బ్యాచ్ దాడి చేస్తే ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు. కొలికపూడి ప్రశ్నలకు పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గతంలో కొలికపూడి శ్రీనివాసరావు బెల్ట్ షాపుల విషయంలో కూడా ఎక్సైజ్ పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా గంజాయి వివాదం తెరపైకి తెచ్చారు. కానీ ఒక బ్యాచ్ ని పెట్టుకొని వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు. అది మొత్తం ఇప్పుడు చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణని ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈ రోజు టౌన్ లో తిరువూరు టౌన్ లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు. ఎస్ఐ ఒక గ్యాంగ్ ని పెట్టుకొని తిరువూరు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ. ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని,
పాత కేసులో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలి, భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి 1,00,000 తీసుకొచ్చాడు. శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ ఇంటి పేరేంటి? సుగ్గల శ్రీకాంత్. తిరువూరులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి.